గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శృతి డైరీస్. ఇవాళ నేను డే ఇన్ మై లైఫ్ వ్లాగ్ చేయబోతున్నాను. స్టే ట్యూన్. ఫుల్ ఉంటుంది, చూసారా వ్యూ ఎంత బాగుందో. వీడికున్న గుడ్ హ్యాబిట్ ఏంటంటే ఎవరికైనా పెడతా అంటాడు. అలా నా ఫ్రెంచ్ ఫ్రైస్ నేను తినిపిస్తా అని పెడుతూ ఉన్నాడు. నేనేమో అలా తెలియకుండా దొరికిందే ఛాన్స్ అని బనానా పెట్టేస్తున్నా. ఇక్కడేమో 1 yearకే నేను జీప్ ఎక్కుతా అని ఎక్కేసాడు. సో హోల్ డే ఆల్మోస్ట్ బయటకు వెళ్ళినప్పుడు ఎలా మేనేజ్ చేస్తున్నామో, ఏమేమి తీసుకెళ్ళాలి అనే దాని మీద బ్లాగ్ చేయబోతున్నాను. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. బై ద వే, ఇది నా సన్ చేసిన చిన్ని డ్యామేజ్. ఇవన్నీ మా మార్నింగ్ ఫుడ్ ప్రిపరేషన్స్ అండ్ బేబీ కోసం ఆఫ్టర్నూన్ ప్యాకింగ్ ప్రిపరేషన్స్. వీకేం ఇలా రెడ్ వైట్ అటుకులు కలిపి ఇలా ఇన్స్టెంట్ సెరిలాక్ సపోర్ట్గా కలిపి పెట్టా. సో బేబీకి మళ్ళీ ఆఫ్టర్నూన్కి వచ్చేసరికి ప్యాకింగ్ కోసము మార్నింగ్ బాయిల్ చేసిన లోబియాని మ్యాష్ చేసి ఒక కర్రీలాగా ప్రిపేర్ చేశాను అనమాట. చాలా ఈజీ రెసిపీ, పెద్ద ప్రాసెస్ ఏం లేదు. నైట్ సోక్ చేసుకొని మార్నింగ్ బాయిల్ చేసుకొని మ్యాష్ చేసుకొని నార్మల్ మనం కర్రీ ఎలా చేసుకుంటాం అలా చేసుకుంటే అయిపోతుంది. మాకేమో ఇలా పులావ్ అండ్ చికెన్ కర్రీ చేసుకున్నాం. ఫస్ట్ వచ్చేసి బేబీ ఎసెన్షియల్స్ ప్యాక్ చేయాలి. సో ప్యాక్ చేద్దాం. బేబీకి వచ్చేసి 2 బనానాస్ ప్యాక్ చేసాను స్నాక్ ఐటమ్ లాగా. నెక్స్ట్ ఏమో మెయిన్ ఫుడ్ ఏదైతే లోబియా కర్రీ ప్రిపేర్ చేశానో అది కూడా వాటర్ బాటిల్ యాడ్ చేస్తాను. అయితే అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి రెడీ అవ్వాలి. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. బేబీ లేచి బాత్ చేసేస్తే నేను రెడీ అయిపోయి మేము వెంటనే ఆఫీస్ స్టార్ట్ అయిపోతాం. బట్ ఫస్ట్ బేబీ లేచిలోకి మాత్రం కంప్లీట్ చేసేయాలి. మేము రెడీ పోయాం, బట్ మళ్ళీ అవుట్ఫిట్ చేయాలి. సో నేనైతే అవుట్ఫిట్ చేంజ్ చేస్తాను. మేము ఇలా ట్విన్ అవుతున్నాం. సో క్యాబ్ అయితే బుక్ అయిపోయిందండి, కిందకి వెళ్తున్నాము. నేను కూడా ఇంత హెవీగా ఉండదండి, వాడి లగేజ్ అంత హెవీగా ఉంది. సో పీక్ ఎండ గైస్, కానీ తప్పదు. మేము రీచ్. ఇది మా పాత కంపెనీ. వేసాము అమ్మ, పిచ్చుకొచ్చేసాము. నడవాలంటే ఎంత దూరం వచ్చినా కూడా వెళ్తూనే ఉండాలి. ఎవరైనా ఆఫీస్కి వస్తుంటే మాత్రం ఈ బిల్డింగ్ ఎంట్రీ అక్కడి నుంచి ఇక్కడికి వచ్చేసరికి ఎక్సర్సైజ్ కూడా అవసరం లేదు వాళ్ళకి. చూడండి, ఇక్కడ జిమ్ ఏరియా కూడా ప్రొవైడ్ చేస్తారు ఇన్ఫోసిస్. సో ఆఫీస్లో నేను అనుకున్నానికన్నా పెద్ద తతంగమే అయింది. ఒకటి చిన్న ఇష్యూ అని వస్తే పెద్ద ఇష్యూ అయింది. ఆల్మోస్ట్ డ్యామేజ్ ఇష్యూ పడేది. బట్ ఏదో చిన్నగా ఎస్కేప్ అయిపోయా, లేకపోతే 50,000 to 60,000 బొక్క పడేది. ఇది ఏం తెలియనట్టు అక్కడ ఇన్నోసెంట్గా యాక్ట్ చేసి ఎస్కేప్ అవ్వాల్సి వచ్చింది. అయిపోయింది. సో మొత్తానికి ఆఫీస్ వరకు అయితే అయిపోయింది. తిరుగుతున్న ఫీలింగే వస్తుంటుంది, కానీ ఎండ్ పాయింట్ ఎక్కడ అర్థమే కాదు ఈ ఆఫీస్లో. నాకు ఎగ్జిట్ కనిపించింది. వీడికున్న గుడ్ హ్యాబిట్ ఏంటంటే ఎవరికైనా పెడతా అంటాడు. అలా నా ఫ్రెంచ్ ఫ్రైస్ నేను తినిపిస్తా అని పెడుతూ ఉన్నాడు. నేనేమో అలా తెలియకుండా దొరికిందే ఛాన్స్ అని బనానా పెట్టేస్తాను.
ఇంకా జీప్ చూపించాడు. సో చూపించగానే నెక్స్ట్ స్టెప్ మనం ఏం చేసేస్తాం, వెంటనే ఎక్కిచ్చేసాం. సో అలా జాలీగా రైడ్ ఎంజాయ్ చేసుకుంటా ఒక 2-3 రౌండ్స్ తిరిగాడు. రెస్టారెంట్కి వచ్చాము మేము. ఆల్మోస్ట్ 10 దాటింది. మీల్ కంప్లీట్ చేసుకొని ఇంటికి వెళ్తాం. ఇది మా బేబీ.